మనం ఆ పిఠాపురం నియోజకవర్గం చూసుకుందాం. సో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే ఇటు ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఆ బరిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ ఆ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా, అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వానైనా అంటూ కూడా ఆ ఢీ కొట్టు కూడా కొనసాగుతుంది. సో ముందుగా ఆ పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు ఆ కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు అయితే చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి ఆ వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్నా మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో ప్రసక్తంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తా రాదా. పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం శంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి, కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. మంగళగిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ కూటమి నుంచి ఆ టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు ఆ వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ ఆ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా. ముందుగా ఎవరి పేరు మీరు చూద్దాం. సో ఇక్కడ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రాదా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరామ్ని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంత యోగ బలం నుంచి నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్.
వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్ననాయకుడు వారి జాతకంలో. రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు, మంగళగిరి ప్రాంతం నుంచి. తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు. అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి 1-2 సార్లు. ఈ 3వసారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఫస్ట్ ఆ షర్మిల గారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందామా గురూజీ? తెలుసుకుందాం. ఓకే, ఒకసారి మన జానకిరామ్ని అడిగి, షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా లేకుంటే ప్రజలు పట్టం కట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు? ఒకసారి జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి ఆమె జాతకంలో. అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో, అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి. ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరిసమానమైన యోగంలో నడుస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు, సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది, సార్ గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మనం జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఎలా ఉంది, యువర యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వనవాసం అనుభవించే అవకాశం ఉందండి వారి జాతకంలో. అని మాత్రం కడప స్థానం నుంచి మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలంలో. ఓకే, అక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ టీడీపీ అభ్యర్థిగా అంటే ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కే భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి ఆ రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు, ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది పేరు చెప్పండి. సో ఫస్ట్ మనం ఆ వైసీపీ అభ్యర్థి భరత్ గారి, వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశ యోగ బలం కలిసి వస్తా రాదా రాజకీయ రంగంలో వారి జాతకంలో చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చూసిన వారు, రాజకీయ పరంగా అలాగే ప్రజల పరంగా అలాగే మాత్రం నియోజక పరంగా పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100లో మాత్రం 65% ఫలితాలు చేసినండి. ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ ఢీకునే అవకాశం ఉంది, కానీ చివరి టైంలో కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో చివరిగా అపజయం చివరి టైంలో కొంచెం అటు ఇటు అవకాశాలు ఉన్నాయంట. సో ఒకసారి ఇప్పుడు ఆ టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి జాతకం చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాం. సో ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండి వారి జాతక బలంలో. వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం 4.5 దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది ఈసారి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో.
కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురైతూనే ఉంటాయండి అధికార పక్షం నుంచి. పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం జాతకం. ఓకే, నియోజకవర్గం సంబంధించి కూడా వారి ఆ బీటెక్ రవి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జ్యోతిష్య పరంగా చూస్తే వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మన జానకి రామునితో కూడా వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అడిగి చూద్దాం. సో ఫస్ట్ మనం టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. కూటమి అభ్యర్థి బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం, తెలుగుదేశం పార్టీ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం, నడుస్తున్న టైం ఘడియా యోగ బలం చూడు. బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు వారి జ్యోతిష్య బలంలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నియోజకవర్గం నుంచి వారికి మాత్రం పులివెందుల ప్రాంతం నుంచి ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి, అలాగే మాత్రం పార్టీ పరంగా, ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే అధికార పక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. సో అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా కొన్ని చెప్పడం ఇబ్బంది ఏమో, కానీ ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే మాత్రం సో ప్రతి ఒక్క సర్వేలో మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడ వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పి కూడా, అలాగే సర్వేతో పాటు కూడా ఇక్కడ చిలిక జ్యోతిష్యం చెప్పినా కూడా ఈసారి ఆ జ్యోతిష్యంలో కూడా మళ్ళీ జగనే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా వారి ఆ జాతకం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకి రాముడు ఒకసారి చెప్తాడు. జానకి రామ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వైసీపీ అధినేత జాతక బలం ఎలా ఉంది, వారి జాతక బలంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతం నుంచి వారికి కలిసి వస్తాయి, రాధా ఇబ్బందులు వస్తాయి, మంచి అవుతుందా చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు వచ్చినండి, రాధాకృష్ణుడు వచ్చినండి వారి పేరు మీద. కానీ అడగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కుటుంబ పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, వారి జాతకంలో రాష్ట్ర పరంగా చూసినా, నియోజక పరంగా చూసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం విజయం సాధించే అవకాశం ఉన్నదండి పులివెందుల ప్రాంతం నుంచి. ముఖ్యంగా నెల్లూరు చూసుకున్నట్టయితే మాత్రం సో అక్కడ విజయసాయి రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అభ్యర్థిగా ఉన్నారు. సో ఫస్ట్ మనం ఆ విజయసాయి రెడ్డి చూద్దాం. సో విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకి రాముని అడగండి ఒకసారి ఏ విధంగా ఉంది. విజయసాయి రెడ్డి గారి జ్యోతిష్య బలం, అధికార పక్షం వైసీపీ పార్టీ తరపు నుంచి వారి జాతక బలం, పార్లమెంటు అభ్యర్థి యోగబలం కలిసి వస్తా, రాధా చూడు, జానకిరామ్. విజయసాయి రెడ్డి జ్యోతిష్యంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామి వచ్చిండండి, అలాగే కనకదుర్గమ్మ వచ్చింది. వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం చాలా వరకు ఉందండి వారి పేరు మీద. అడగడుగున ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చికాకులు వస్తాయి, వచ్చినా కానీ మాత్రం వారి జాతకంలో మాత్రం విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి పేరు మీద. ఓకే, విజయం సాధించే అవకాశం అయితే ఉందంటున్నారు. సో ఇప్పుడు మనము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో నెల్లూరు నుంచి సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకం చూడండి ఒకసారి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, కూటమి తరపు నుంచి అభ్యర్థి వారు పోటీ చేస్తున్నారండి. వారికి రాజకీయ రంగంలో పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి కలిసి వస్తా, రాధా చూడు, జానకిరామ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతకంలో చూడాలని మాత్రం సబ్కా మాలిక్ ఏకైనట్టు అన్నిట్లో వారికి మాత్రం కలిసి వచ్చినట్టు అవుతుంది. కానీ చివరి టైంలో మాత్రం వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. వారికి మాత్రం కలిసి వచ్చినా రాకపోయినా మాత్రం చివరి వరకు మాత్రం ఆ నియోజకవర్గం గురించి, రాష్ట్రం గురించి, ఆ రాజకీయ యోగం గురించి మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉందండి వారి జాతకంలో. కానీ విజయసాయి రెడ్డి యోగ బలం నుంచి మాత్రం వారు ఓటమి పాలయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్న ఆ గాలి భానుప్రకాష్ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో అక్కడ గెలుస్తాడా లేడా, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి మనకు ఆ జానకి రాముడి ద్వారా ఒకసారి చెప్పండి. ఒకసారి ఏ విధంగా ఉంది గాలి భానుప్రకాష్. టీడీపీ అభ్యర్థి గారి జ్యోతిష్య బలం, భానుప్రకాష్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. కానీ చాలా వరకు మాత్రం అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు వారు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద. చివరి మెట్టు వరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారు చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం ఇబ్బందులు పాలై ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. ఓకే, చివరిగా ఇబ్బందులు పాలయ్యి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు మనం
వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, అలాగే ఆ జాతకం ప్రకారం చూద్దాం. వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం, నగరి తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలంలా. అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలా. కానీ మాత్రం ఇదివరకు కంటే ఇప్పుడు మాత్రం టఫ్ చాలా ఎదుర్కొనే అవకాశం ఉందండి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తాయి, వారి అధికార పక్షం నుంచి కూడా వస్తాయి, ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి, ప్రజల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందండి. వాటిని తట్టుకొని మాత్రం నిలబడి విజయం సాధించే అవకాశం ఉందండి ఆర్కే రోజా గారి జ్యోతిష బలంలో. ఓకే, సో మనం నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఆ జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఆ నగరికి నియోజకవర్గం సంబంధించి కూడా ఆర్కే రోజా మళ్ళీ గెలుస్తుందంటూ కూడా తన ఆ జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది.